లిక్కర్ స్కామ్ జరిగిందంటూ విచారణ పేరుతో ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాపులు తీసేశారని, 4,380 పర్మిట్ రూమ్లు రద్దు చేయడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో 25,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని సిఐడి అధికారులే నిర్ధారణ చేశారన్నారు. టీడీపీ హయాంలో 69% మద్యం అమ్మకాలు జరిగితే వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గుతూ వచ్చాయన్నారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. రాజ్యాంగం అమలు అవుతుంది. కక్ష సాధింపుల భాగ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారిని అయితేమి, అలాగే ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారిని అయితేమి కక్ష సాధింపుల కోసము మద్యం స్కామ్లో పాత్ర వహించారని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ స్కామ్ చేయడానికి ఎక్కడ కూడా ఏ ఆస్కారం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 43,000 బెల్ట్ షాపుల్ని తీసేయడం జరిగింది. అలాగే పర్మిట్ రూములు 4,380 పర్మిట్ రూములను రద్దు చేయడం జరిగింది. టీడీపీ ఆయన పాలనలో 2014 నుంచి 19లో అప్పట్లో స్కామ్ జరగడం జరిగింది, లిక్కర్ స్కాము. అప్పుడు సిఐడి వాళ్ళు కూడా ఎంక్వైరీలో నిర్ధారించడం జరిగింది.